ఇది పోచమ్మ గుడికి అండి. వాళ్ళ పోచమ్మ లలిత అయింది. అన్నీ అయిపోగానే నేను షూట్ చేస్తున్నాను. నేను దేవుడు పోచమ్మ తల్లి అండి. ఓకేనమ్మా. ఏది శ్రీలక్ష్మి గారు ఏంటో యూట్యూబ్లో జోష్లో నడుస్తుంది. నడుస్తున్నాయి బాగా. ఇద్దరు ఇక్కడ శ్రీ వెస్ట్ వెంకటాపురం సాయి వెంకట సాయి కాలనీలో గణపతి శివాలయము, సుబ్రహ్మణ్య స్వామి, సాయిబాబా, ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి నవగ్రహాలు 5, 6, 7 ఫిబ్రవరిలో ప్రతిష్ట కార్యక్రమం జరగబడుతుంది. ఎవరైనా డొనేషన్ ఉంటే ఇవ్వగలరని కోరుచున్నాము. అది ఫోటో ఇది శ్రీ విజయ గణపతి దేవాలయము. అక్కడ ఒకటి ఫోటో ఇస్తే అభయాంజనేయ స్వామి దేవాలయము పైన ఫోటో. ఇదేం గుడి అండి? ఇదేమి స్థాపన చేస్తారు? ఆంజనేయ స్వామి గుడి 5, 6, 7లో ప్రతిష్ట కార్యక్రమం జరగబడుతుంది. ఫిబ్రవరిలో ఏమైనా డొనేషన్ ఉంటే సమర్పించాలని కోరుతున్నాను. అది నవగ్రహాలు నవగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమం జరగబడుతుంది. ఇక్కడ నవగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమం జరగబడుతుంది. 5, 6, 7 కార్యక్రమం ఫిబ్రవరిలో ఎవరైనా డొనేషన్ ఉంటే సమర్పించాలని కోరుతున్నాం. బట్టలు కూడా తీసినా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది 5, 6, 7 కార్యక్రమంలో ప్రతిష్ట కార్యక్రమం జరగబడుతుంది. డొనేషన్ సమర్పించాలని కోరుచున్నాం. స్వామి రామలింగేశ్వర స్వామి దేవాలయం. రామలింగేశ్వర స్వామి గుడి అంటే ఇది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. ఇది ఆయన కూడా మంచి ఫోటో. ఇటు చూడు బాబు, ఇక ఇటు చూడు ఫోటో తీస్తారు. టీవీలో వస్తుంది. ఇది సుబ్రహ్మణ్యం స్వామి గుడి కల్పన. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఇది చెప్పండి. ప్రతిష్ట కార్యక్రమం జరగబడుతుంది 5, 6, 7 తారీఖులో ఫిబ్రవరిలో. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి శ్రీ గణపతి కృపకు, అన్ని దేవాలయ కృపకు పాత్రగా అని కోరుతున్నాం. భోజన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఏ రోజు ఉంటుందండి భోజనం? 5, 6, 7 3 రోజులు. లాస్ట్ రోజునే ఉంటుంది. 7కి ఉంటుంది కదా. 14 నిమిషాలకు ఇక్కడండి ఇది లాస్ట్ వెంకటాపురం అండి. పోచమ్మ గుడి ఉంది ఇక్కడ. ఇది కొత్తగా అన్నీ కడుతున్నారు. ఇవి మీకు చూపించాను, పంతులు గారు కూడా చెప్పారు. ఇది మీరు ఏమైనా డొనేట్ కావాలంటే ఇవ్వండి అని రిక్వెస్ట్ ఏం కాదు, మేము ఆలోచిస్తున్నాము. ఈ గుళ్ళన్నీ చూపిస్తున్నారు మీకు. ఇంకా 5, 6, 7 ఆ రోజు 7వ తారీఖు భోజనం అండి లాస్ట్. టీవీలో వస్తుంది. టీవీలో కాదు, ఫోన్లో వస్తుంది. యూట్యూబ్. ఇటు చూడు ఫోటో మేడం చూడు, అట్లా వేసినట్టు చూడు. రైట్. అట్లా ఇక్కడ సాయిబాబా, షిరిడి సాయిబాబా దేవాలయం ప్రతిష్ట కార్యక్రమం జరగబడుతుంది. అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం. అదే గుడి చూపిస్తున్నాను. ఇక హనుమాన్జీ ఇప్పుడే పెట్టారు, కానీ ఇక్కడ ప్రత్యక్ష చేసే గుడి పెడతారండి. ఇది ప్రత్యక్ష చేసే గుడి. I'm Karthikeyan from Tamil Nadu. We are 4 people in this temple painting work. First we are doing primer process only. Next full design painting. Full design all are. అంటే చాలా బాగా చేస్తారు. ఫస్ట్ క్లాస్ వర్క్ దిస్ టెంపుల్ ఐ కెన్ డూ. ఇతను పెయింటింగ్ చేస్తారటండి. పేరు కార్తికేయన్. నెంబర్, మీ నెంబరు? మై నంబర్ 9790030475. థ్యాంక్ యూ. కావాలంటే ఇతను చాలా బాగా గుడికి పెయింటింగ్ చేస్తారటండి. మీకు ఎవరికైనా కావాలంటే ఏ గుడికైనాను. కానీ నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేసినందుకు ఏమైనా డొనేట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. వచ్చి గుడి దగ్గరికి వచ్చి నా కోరిక అదొక్కటే ఉంది. రిసిప్ట్ కూడా ఇస్తాం మేము. డొనేట్ చేసినా దానికి ఒక రిసిప్ట్ ఉంటుంది, అది మేము కంపల్సరీగా. కుప్పం ఆల్సో వర్కింగ్.
Mancherial I also painting working. వీళ్ళు చాలా గుడికి బుక్ చేశారండి. Andhra 5 areas I also doing painting work. ఒక 5 గుళ్ళు వీళ్ళు బుక్ చేసుకున్నారు. 5 గుళ్ళు అతనే పెయింటింగ్ చేస్తున్నారు. పెయింటింగ్ ఇది మీకు ఇప్పుడు మామూలుగా చూపిస్తాను. పెయింటింగ్ అయ్యాక నాకు చూపిస్తాను చూడండి. Primer now color 9. Next 1 week after color. You can 10 days after you can do it video, no problem. ఇప్పుడు నెల రోజులు పడుతుందటండి ఈ వర్క్ చేసేసరికి. ఇప్పుడు white primer white also abhi color 9. ఇప్పుడు after color starting. అదే ఒక నెల రోజులు టైం పడుతుందండి వీళ్ళకి. పట్టాక మీకు ముందు గుడి ఎలా ఉండేదో ఆ గుడి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఇది వినాయకుడి గుడి అండి. ఇంకా అంటే స్థాపన అదే 5, 6, 7 7వ తారీఖు భోజనాలు ఉంటాయి మీకు. ఇది గుడి అండి. ఇది గణేష్ భగవాన్ అండి. ఇది వినాయకుడిది. ఇది వినాయకుడు. ఇక్కడ హనుమాన్జీ పెడతారండి. ఇది హనుమాన్జీది మీకు. ఇదేమొచ్చి ఇక్కడ నవగ్రహాలది పెడుతున్నారండి. నవగ్రహాలు అది ఇది మొత్తం నవగ్రహాలు. ఇదేమొచ్చి మీకు అదే సుబ్రహ్మణ్యం గుడి పెడుతున్నారట. ఇది సాయిబాబు ఇప్పుడు కొంచెం బ్రేక్ అయిందండి. ఇంకా బ్రేక్ ఏమొచ్చి ఇది శివుడు గుడి పెడతారనుకుంటండి. శివుడు అంతా చూపిస్తున్నాను. ఇవన్నీ ముందు ఇలా ఉండేది. ఆ తర్వాత పెయింట్ అయ్యాక మీకు మళ్ళీ పెయింట్ చూపిస్తాను. ఇవంతాను ఇక ఇప్పుడు మామూలుగా ఇక పిల్లలు మీరు కూడా తమిళనాడు నుంచి వచ్చారమ్మా? తమిళనాడేనా? వీళ్ళు కూడా తమిళనాడువేనా వీళ్ళందరూ? చెప్పు తమిళనాడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెప్పు నువ్వు కూడా. తమిళనాడు నుంచి. గుడి జాస్తి అది కుంభకోణం. గుడి కుంభకోణం. తమిళనాడు కుంభకోణం. తమిళనాడు కుంభం కదా. కుంభకోణం నవగ్రహ టెంపుల్ మై ఏరియా సరౌండింగ్. అచ్చా వీళ్ళు ఉండే అడ్రస్ చెప్తున్నారండి మీకు. కొంచెం తమిళ కదా కొంచెం అదవుతుంది. ఇంకేం కాదు. చాలా బాగా వేసాక ఇతను మొత్తం వేసాక నెల రోజుల తర్వాత మళ్ళీ మీకు సూట్ చేస్తాను. ఆ సూట్ మళ్ళీ చేసాక కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా డొనేట్ చేయాలంటే ఎలాగైనా అనుకుంటే కొంచెం డొనేట్ చేయండి ఈ గుడికి. కానీ అవసరం లేదు, కానీ కొంచెం ఇంకా డొనేట్ చేస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుందని నాకు కోరిక ఉంది. ఇది ఎవరైనా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ ఇది కంపల్సరీగా మీరు డొనేట్ చేయండి నాకు అని కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెంబర్ ఇవ్వనా?